హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు ఘాటైన పండు మిర్చి టొమాటో పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా వీడియోలో చూపించే విధంగా టొమాటోల్ని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్‌లో వేసుకోవాలి. అదేవిధంగా బాగా శుభ్రంగా కడిగిన పండు మిర్చిని కూడా టొమాటోల తర్వాత పండు మిర్చిని కూడా వేసుకోవాలి. అదేవిధంగా తగినంత ఆయిల్‌ని కూడా వేసుకోవాలి. ఈ పచ్చడి మొత్తం మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మగ్గించుకోవాలి. ఇలాగా మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ వరకు ఈ పండు మిర్చిని మగ్గనివ్వాలి. ఈ పండు మిర్చి, టొమాటో మగ్గుతుండగానే జీలకర్రని, చింతపండుని వేయాలి. ఇప్పుడు తగినంత జీలకర్రను కూడా వేసుకోవాలి. ఈ జీలకర్ర వేయటం వల్ల ఈ పచ్చడి ఫ్లేవర్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా తగినంత చింతపండును కూడా వేసుకోవాలి. ఈ చింతపండు ఇలాగా పండు మిర్చి, టొమాటో మగ్గుతుండగా వేయటం వల్ల ఈ చింతపండు బాగా మగ్గిపోతుంది ఈ నూనెలో. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఈ పండు మిర్చి, టొమాటోలు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 మినిట్స్ వరకు మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఈ పండు మిర్చి, టొమాటోల్ని బాగా మగ్గనివ్వాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి వీడియోలో చూపించే విధంగా ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, నెయ్యి ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు పండు మిర్చి అంతా బాగా మగ్గిపోయింది. వీడియోలో చూపించే విధంగా ఈ పండు మిర్చిని, టొమాటోల్ని ఇంత బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇదంతా మగ్గిపోయింది. కాబట్టి రోట్లో వేసుకొని రుబ్బుకోవచ్చు. చింతపండు కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు రోట్లో ముందుగా పండు మిర్చినంతా వేసుకోవాలి. అదేవిధంగా తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పండు మిర్చి, ఉప్పు అంతా వీడియోలో చూపించే విధంగా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అదే విధంగా తగినన్ని వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి, పండు మిర్చి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మెత్తగా రుబ్బుకున్న తర్వాత మగ్గబెట్టి ఉంచుకున్న టొమాటోలను కూడా వేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఈ పచ్చడినంతా బాగా మెత్తగా అన్నీ కలిసే విధంగా ఒకసారి బాగా రుబ్బుకోవాలి. ఇది బాగా ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఒకసారి ఉప్పును కూడా చెక్ చేసుకొని, ఉప్పు సరిపోకపోతే తగినంత ఉప్పును కూడా వేసుకొని ఈ పచ్చడినంతా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పచ్చడి లైట్‌గా తాలింపు వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడంతా మెదిగిపోయింది కాబట్టి ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు వేసుకుందాం. ఈ తాలింపులో ఎటువంటి ఎండుమిరపకాయలు వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్యాన్‌లో తగినంత ఆయిల్ వేసి, ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కేవలం జీలకర్ర, కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసి ఈ దంచుకున్న పండు మిర్చిని వీడియోలో చూపించే విధంగా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచుకొని అటు ఇటు కలుపుకుంటూ ఈ తాలింపంతా కలిసే విధంగా చేసుకోవాలి. చాలా టేస్ట్‌గా ఉంటుంది ఈ పచ్చడి. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకొని తింటే ఇప్పుడు ఈ పచ్చడంతా అయిపోయింది. ఈ పచ్చడి నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని చేసుకోవాలి. అంతే. చాలా ఈజీ అండ్ టేస్టీ పండు మిర్చి, టొమాటో పచ్చడి రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.